మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డులో మార్పులు చేర్పులు చేపట్టామని, గత 2 ఏళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదని చెప్పారు. ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డుని ఈకేవైసీ చేశామని అన్నారు. దేశంలో 95% ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటేనని చెప్పారు. 4,24,59,028 మందికి ఈకేవైసీ పూర్తయిందని, 22,59,498 మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తి కాలేదని చెప్పారు. సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారని, అప్పటి వరకు 5 లక్షల అప్లికేషన్లు మాత్రమే మాకు వచ్చాయని, 60,000 మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారని, స్ప్లిట్టింగ్ అనేది 44,000 మంది అడుగుతూ దరఖాస్తు చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 7వ తారీఖు నుంచి రైస్ కార్డ్ సర్వీసెస్లో ఎవరైతే గతంలో కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా చేర్పులు మార్పులు, కొత్తగా పుట్టిన బిడ్డలకి అడిషన్గా కార్డులో తీసుకోవాల్సిన పేర్లు, అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు, ఇవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈకేవైసీ తప్పనిసరి అనే కోణంలో, రెండోది కొత్త రైస్ కార్డు కావాలని 60,000 మంది కేవలం అప్లై చేశారు. రైస్ కార్డులో స్ప్లిట్టింగ్ అంటే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాతనో లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయడం వల్ల స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. అది 44,000 మంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం. అది యాక్చువల్గా ఈకేవైసీలోనే పూర్తి అయిపోయి ఉంటుంది. అందుకనే కేవలం దాంట్లో సంఖ్య 12,552. మెంబర్ డిలీషన్ ఇప్పటి వరకు 13,580 మంది అప్లై చేశారు. అంటే ఈ సందర్భంగా మీ అందరికి కలపాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేశాం. అయితే ఇది లెగసీ ఇష్యూస్ మాకు, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న అప్పుడున్న సాంకేతికత, అప్పుడున్న కొన్ని వాళ్ళ ఆలోచనల మేరకు ఈ డేటా జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరే ఉండేది ఈ డేటా. సో మేము ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రైస్ కార్డ్స్ సంబంధించిన విషయంలో అది జిఎస్డబ్ల్యూఎస్ డేటాతో ముడిపడింది. గత 10-15 రోజుల నుంచి చాలామంది పౌరులు పాపం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే సర్వర్ డౌన్ అవ్వడం వలన క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి చేరకపోవడం, కొన్ని సచివాలయాల్లో కేవలం రోజుకి 20 అప్లికేషన్లే తీసుకుని సర్వీస్ అందించడం, కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన సందర్భాల్లో కొంతవరకు మేము ప్రయత్నం చేసినా సాంకేతిక లోపాల వలన ప్రజలకి ఇంకా ఇబ్బంది కలిగింది. సో మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ మేము విచారం వ్యక్తపరుస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్ర కథానాయకురాలు నిధి అగర్వాల్ నగరంలో సందడి చేశారు. విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటైన దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ని దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ ఫైనాన్స్ డైమండ్ నిర్వాహకులు వంకతారు జగదీష్, వంకతారు సుధాకర్, బొడ్డు మురళీకృష్ణ,
మడుపల్లి అనీష్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హీరోయిన్ నిధి అగర్వాల్ షోరూమ్ ని సందర్శించి కొన్ని వజ్రాభరణాలు ధరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాలని తమకి కావలసిన డిజైన్ లో చేయించుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. తనకి బంగారు వజ్రాభరణాలంటే ఎంతో మక్కువ అని ఈ స్టోర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. Say loudly, madam. So it's nice to be back in షూటింగ్ ఎక్కడ రిలీజ్ అవుతుంది. Release. I always say that is such a nice and beautiful so once next breakfast so our details and very excited about coming movies in మేడం ఇప్పుడు మీరు దేవి శ్రేష్ఠ జ్యువెలర్స్ మొత్తం చూశారు కదా, మీకు ఏ అనుభవం? ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇక్కడే తీసుకుంటారు. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? Telugu audience is my favorite audience. యాంటిక్ ఐటమ్ పచ్చి హారాలు, దాని తర్వాత డైమండ్ జ్యువెలరీ, స్వర్ణముగ్ధ ఐటము, ఆల్మా ఐటము, ఇట్లా వడ్రాణాలు, ఇంకా అన్ని రకాలుగా స్టోన్ ఐటము, డైమండ్ జ్యువెలరీ మా ప్రత్యేకంగా షోరూమ్ ఓపెన్ చేశామండి. అందరూ దీన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. స్టార్టింగ్ ప్రైసెస్ ఉన్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ డైమండ్ 47,990 రూపాయలు. ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయి? ఎక్స్చేంజ్ ఆఫర్ 90% ఇస్తాం. మొదటి ఫ్లోర్ లో ఉన్న దేవి శ్రేష్ఠ గోల్డెన్ డైమండ్స్ ఈ రోజున సింగన్న నిధి అగర్వాల్ గారితో ఈ రోజు పోయింది. మన వాంగల్ నాయక్ గారి జరిగింది. కింద ఫ్లోర్ లో వచ్చేప్పటికి బ్రైడల్ కి సంబంధించి బెంగళూరు ఐటమ్ కానీ, నైట్ ఐటమ్ కానీ, అన్ని రకాల ప్లేన్ గోల్డ్ ఐటమ్స్ అన్ని అవైలబుల్, స్టోన్ ఐటమ్ కూడా అవైలబుల్. ఈ మొదటి ఫ్లోర్ లో డైమండ్ ఆర్నమెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని ఆదరించిన బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇంతకు ముందు లాగా ఈసారి కూడా ఇలాగే కోఆపరేషన్ చేస్తారని ఆశిస్తాను. మీ జగదీశ్వర్ 10 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతికి విజయవాడ మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్న ఆలపాటి వెంకట సీతారామయ్య. ఈ సందర్భంగా ఆలపాటి వెంకట సీతారామయ్య మాట్లాడారు. వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ మరియు ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా సుమారు 10 సంవత్సరాల నుంచి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నెల మొత్తం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటామని, హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ 1500 నుంచి 2000 లీటర్ల మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన దాతలకు, మిత్రులకు, దేవాలయ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దాతలు, ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు.
నమస్తే అండి, నా పేరు ఆలపాటి వెంకట సీతారామయ్య. నేను ఈ వాసు క్లబ్, లైఫ్ క్లబ్ ద్వారా గత ఫ్రంట్ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మధ్య ప్రోగ్రాం పెడతాం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసంలో నెల మొత్తం కూడా కంప్లీట్ గా పెడుతుంటాము. అయితే ఈ రోజు హనుమత్ జయంతి సందర్భంగా ఇక్కడ సుమారుగా 1500 నుంచి 2000 లీటర్లు మజ్జిగ పోస్తామండి. పొద్దున్న 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కంటిన్యూగా ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. ఇదంతా కూడా దాతల సహకారంతో జరుగుతుందండి. కాకపోతే ఇది నా భుజస్కంధాల మీద వేసుకుని నేను దీన్ని చేస్తూ ఉన్నాను. దానికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే దేవాలయ సిబ్బంది కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ లో మాకు మంచి అవకాశం ఇస్తుంటారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఈరోజు స్పాన్సర్లు వచ్చేటప్పటికి నా పేరు ఆలపాటి వెంకట సీతారామ, రమాసుందరి, అలాగే మామిడి అభిలాష్, కావ్యశ్రీ, అలాగే ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం బలుసుపాడులో ఆంజనేయ స్వామి సన్నిధిలో ధ్వజారోహణం, పూజాహారతి శోభాయాత్రలో గురువారం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనికండ్ల రాము ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు తప్పక లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్లపై ఎమ్మెల్యే రాము విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల అనంతరం నేను అమెరికా వెళ్లిపోతానని పిచ్చి వాగుడు వాగిన వ్యక్తి నేడు ఎక్కడికి పారిపోయి దాక్కున్నాడని ప్రశ్నించారు. విరవేగుతూ విధ్వంసం సృష్టించిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో వేలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ ఎన్ని మహాకర్మ చేసిన నా ఆత్మీయులు ఈ గుడివాడ చాలా నాశనం మారిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మహానాడు అంటే మనకందరికీ ఒక ఎమోషన్. ఎందుకంటే తెలుగు జాతి గర్వించే శక్తి, తెలుగు ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం ఎలా కదలిరాని యావత్తు తెలుగు జాతిని ఒక సాటి మీద తీసుకొచ్చి మన సత్తా ప్రపంచానికి తెలిసిన మహానుభావుడు మన అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక మనిషి ఏ మాత్రం ఆలోచన లేకుండా
వాల్యూ లేకుండా నోటుకొచ్చిన మాట్లాడతాడంటే అదే బాధ్యత. ఎందుకంటే ఇంతకు ముందు నన్ను 10,000 టికెట్ కొనుక్కుని వెళ్ళిపోతారు అని చెప్పిన వ్యక్తి గుర్తుంటే సేరు కనీసం 11కి వెళ్తాడు, 9కి వెళ్తాడు అంతేనా? 9కే మనకి 9కే తెచ్చిపోయాడు. ఎప్పుడైతే రౌండ్ 1 పూర్తయిందో అందరు బాగా మారిపోయినాయి. అక్కడ మీలో చాలా మంది చూసే ఉంటారు. ప్రతి ఒక్కరు వాయిస్ చాలా చాలా దుర్మార్గుడు. అలాంటి విజయం, అంత గొప్ప విజయం సాధించగలగడానికి మనకి ఎలా సాధించగలిగామని ఒకసారి ఆలోచించుకుంటాం. ఎందుకంటే ఐక్యత తెలుగుదేశం పార్టీ. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వైభవపేతంగా జరుగుతున్న శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాల్గొని అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రైతు బజార్ వద్ద గల శ్రీ భక్తాంజనేయ స్వామి, పెద్ద ఎరుకుపాడులోని శ్రీ దాసాంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. విశ్వరూపాః పశో వదంతి సానో మంగళయమార్జంధానాథేర్ఘాయస్మాగమజస్పదైతో అయం సుష్టైతో అయం ముహూర్తస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతే కృష్ణా జిల్లా పశు వైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ రత్నశ్రీ మీడియాతో మాట్లాడారు. గుడివాడ పరిసర గ్రామాలతో పాటు రూరల్ ఏరియాల నుంచి ప్రతిరోజు 100కు పైగా పశువులు, మేకలు మరియు కుక్క పిల్లల్ని రైతులు తీసుకువస్తూ ఉంటారని, టైం దాటిపోయినా ట్రీట్మెంట్ అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ని బట్టి ప్రయారిటీ మెడిసిన్స్ అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వ వెసులుబాటుని బట్టి బడ్జెట్ పెరిగితే మరిన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే కొన్ని మెడిసిన్స్ కోసం బయటకు రిఫర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని అన్నారు. బయట చుట్టుపక్కల నయం కాని కేసులన్నీ కూడా ఈ హాస్పిటల్ కి రిఫర్ చేయబడుతుంటాయి. అంతేకాకుండా ఈ గుడివాడ పట్టణంలోని పశువులు కూడా వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో పెంపుడు జంతువులు కూడా ఎక్కువైపోయి
వాటిని కూడా ట్రీట్మెంట్ కోసం తీసుకుని వస్తా ఉంటారు. మాకు రోజు కూడా 100 కేసులకి తగ్గకుండా వస్తాయి. ఈ అన్ సీజన్ అయితేనే 100 కేసులు వస్తున్నాయి, లేకపోతే రోజు 130 కేసుల దాకా నమోదవుతాయి. ఈ సమ్మర్ లో కొంచెం గేదెలు రావడం తక్కువగా ఉంటుంది. ఈ వర్షాలు పడిన తర్వాత గేదెల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు కేసులు ఎక్కువగా ఉంటాయి. దీన్ని బట్టి మాకేంటంటే కేసులేమో ఎక్కువైపోయినాయి. మేము మా దానిలో స్పెషలిస్టులు అయినటువంటి వైద్యులు ఉన్నారు. అన్ని సబ్జెక్టుల్లో కూడా MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వైద్యులు ఉన్నారు. ఆపరేషన్లు కూడా నిర్వహించబడతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పశువులకి అన్నిటికీ కూడా ఏ టైంలో వచ్చినా కానీ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం సదుపాయాలు కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ సదుపాయాలను వినియోగించుకొని సర్జరీలు చేయటం కానీ ట్రీట్మెంట్లు చేయటం కానీ జరుగుతుంది. ఇంకా కూడా మాకు ఒక కొత్త బిల్డింగ్ వచ్చి ఇంకా మంచి ఎక్విప్మెంట్ వస్తే ఇంకా బాగా మెరుగైన సేవలు అందించగలము. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ మేరకు మాకు సరఫరా చేసినటువంటి మందుల్ని రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని వ్యాధులకి కొన్ని స్పెసిఫిక్ మందులు కావాల్సి వస్తుంది. వాటిని మాత్రం బయట ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇంకా మాది రైతు ప్రభుత్వం అని రైతాంగ ప్రయోజనాలకి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. సిద్ధాంతం గ్రామంలోని పాలకోడు డ్రైన్ లో పూడికతీత పనుల్ని పూజ నిర్వహించి రైతులతో కలిసి స్వయంగా ప్రొక్లైన్ నడుపుతూ డ్రైన్ లోని పూడికను ఎమ్మెల్యే రాము తొలగించారు. పెండింగ్ లో ఉన్న ఇతర డ్రైన్లలో పూడికతీత పనుల్ని ప్రారంభించాలని డ్రైనేజీ శాఖ అధికారులకి ఫోన్ చేసి సూచించారు. ఏది అంటే రిపోర్ట్లు వచ్చి మీకు ఇప్పుడు వచ్చి దీంట్లో పిలోపి అయిపోద్ది. మాకు ఇప్పుడు ఆల్రెడీ వానలు స్టార్ట్ అయిపోయినా ఇక్కడి నుంచి కదలటానికే లేదు. ఇప్పుడే మీరు ఇక్కడ అప్రూవ్ చేసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి నాకు. 15 lakhs కదా. నేను వచ్చిన కాడి నుంచి చూస్తా ఉన్నా రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు అనేది. ఎందుకంటే డ్రైనేజీ వాన పడ్డప్పుడల్లా డ్రైనేజ్ ఏమి లాక్క మొత్తం పూడికలు అనేది తీస్తూ మానేసి గత 5 ఏళ్ల నుంచి పూర్తిగా మానేశారు. ఈ దెబ్బకి మొత్తం డ్రైన్లన్నీ పూడికిపోవటం కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిక్కిర్స్ కానీ ఇంకిర్స్ కానీ గొర్రపడకు కానీ అన్ని ప్రాబ్లమ్స్ హెవీగా కనపడతా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో మీకు అందరికీ తెలిసింది 2 ఏళ్ల క్రితం అయితే నేనే నా సొంత నిధులతోటి చాలా వాటిని చేపించడం జరిగింది. అలాగే మా అన్న రా వెంకటేశ్వర కూడా చాలా చోట్ల డ్రైనేజీలు 2 ఏళ్ల క్రితం మేమంతా కష్టపడి తీపిచ్చాం. అది తీపిచ్చినా కానీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ తర్వాత అయినా గవర్నమెంట్ కదలికి వచ్చుద్దాం అనుకున్నాం కానీ అది కూడా రాలేదు లాస్ట్ టైం. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3 కోట్లతోటి మొత్తం ఇక్కడున్న డీసిల్టింగ్ అంతా చేపించడం జరుగుతుంది ప్రతి చోట. ప్రస్తుతం ఇక్కడ పోలరాజ్ డ్రైన్ ఏమో ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది. ఇంకా కేబీ డ్రైన్ ఆల్రెడీ అయిపోయింది. పాలకోడ్ డ్రైన్ లో ఈరోజు వర్క్ మొదలెట్టాం. ఇవన్నీ ఇదే కాకుండా కొమరోల్ డ్రైన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది కొంచెం. అది కూడా రిక్వెస్ట్ చేశాను ఇప్పుడే. సో మొత్తం మీద పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. ఈసారి నేను ఎలక్షన్ ముందే ప్రామిస్ చేశాను, మళ్ళీ చేలో వాన పడితే ఎవరికి ఇష్యూ అనేది రాకుండా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి ఎక్కడా కూడా ప్రభుత్వాలు పనిచేయలే, చాలా నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ బిల్లులు చేసినారు తప్ప ఎక్కడ పూడికల మటుకి ప్రాక్టికల్ చేయలేదు. ఎందుకంటే నేను విజ్ఞప్తి చేస్తున్న అధికారులు కానీ డ్రైనేజ్ డివిజన్ అందరూ కూడా ఇరిగేషన్ డ్రైనేజ్ అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైతే రైతాంగం వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో. ఎందుకంటే మళ్ళీ 2-3 ఏళ్ల వరకు డ్రైన్ రాదు, ఇది ఫండ్స్ రావు. అందువల్ల మీకు 2-3 ఏళ్ళు మీకు డ్రైన్లు కానీ ఇరిగేషన్ కానీ అన్ని కూడా ఉపయోగపడే విధంగా మీరు అందరూ
దాని మీద పర్యవేక్షణ చేసుకోకపోతే నష్టపోయేది రైతాంగమే. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే మీద పెట్టి చెప్తే ఇక మీరందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అయితేనే పూర్తి స్థాయిలో జరుగుతాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాం, కష్టపడి ఏదో విధంగా తుఫాన్లు వచ్చినా అట్లా గండ్లు పడిపోయి ఏం పట్టించుకోలేదు ప్రభుత్వాలు. అట్లాగే ఏదో పండించిన రైతుకి కూడా గిట్టుబాటు ధర లేదు, కొన్నవి కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.